హలో గైస్, ఈరోజు వీడియోలో బేసిక్ కాన్సెప్ట్ అయిన నెట్వర్క్ సెక్యూరిటీలో కొన్ని టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ టెక్ టాక్స్. సో మనందరికీ తెలుసు నెట్వర్క్ అనేది కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ అని. అండ్ ఇప్పుడున్న రోజుల్లో ప్రతిదీ మనం ఇంటర్నెట్లోనే చేస్తున్నాం. సో ఇది సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అనేది చాలా అవసరం మనకి. దేనికంటే డేటా సిస్టమ్ నుండి సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఎవరికి తెలియకుండా సేఫ్గా రీచ్ అవ్వాలి అంటే సెక్యూరిటీ అనేది చాలా అవసరం. సో ఇక్కడ నెట్వర్క్ సెక్యూరిటీలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనం నెట్వర్క్ మొత్తానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం. సెక్యూరిటీ ప్రొవైడెడ్ డేటా ఓవర్ ఏ నెట్వర్క్. ఇందుకే ముందు మనం కొన్ని బేసిక్ టెక్నాలజీస్ తెలుసుకోవాలి నెట్వర్క్ సెక్యూరిటీలో వాడేవి. సో ఫస్ట్ వచ్చేసరికి ప్లెయిన్ టెక్స్ట్. ఇది పేరులోనే ఉంది. నార్మల్ టెక్స్ట్ అంటే మనం చదివే లాంగ్వేజ్ ఫార్మేట్లో ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ఎ నార్మల్ టెక్స్ట్ విచ్ కెన్ బి రీడ్ బై ద యూజర్. అంటే మనం చదవగలిగే లాంగ్వేజ్లో ఉండేదే ప్లెయిన్ టెక్స్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సైఫర్ టెక్స్ట్. ఇది ప్లెయిన్ టెక్స్ట్కి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. అంటే ఇది మనం నాన్ రీడబుల్ ఫార్మేట్లో ఉంటుంది అనమాట. సో ప్లెయిన్ టెక్స్ట్ అంటే రీడబుల్ ఫార్మేట్, సైఫర్ టెక్స్ట్ అనేది నాన్ రీడబుల్ ఫార్మేట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ దిస్ ప్లెయిన్ టెక్స్ట్ టు సైఫర్ టెక్స్ట్. ఈ ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ కింద ఇది కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఈ ప్లెయిన్ టెక్స్ట్ నుండి సైఫర్ టెక్స్ట్కి మార్చే దాన్నే ఎన్క్రిప్షన్ అంటారు. రిసీవర్కి వెళ్ళాక సైఫర్ టెక్స్ట్ నుండి ప్లెయిన్ టెక్స్ట్కి కన్వర్ట్ అవ్వాలి. ఆ మెసేజ్ ఏం వెళ్ళిందో అర్థం చేసుకోవడానికి దాన్నే మనం డీక్రిప్షన్ అంటాం. సో ఇక్కడ మనకి ఎన్క్రిప్షన్ అంటే ఏంటి అంటే ప్లెయిన్ టెక్స్ట్ టు సైఫర్ టెక్స్ట్. అంటే సెండర్ ప్లెయిన్ టెక్స్ట్ పంపిస్తే రిసీవర్కి సైఫర్ టెక్స్ట్లో కన్వర్ట్ అయ్యి వెళ్తుంది అనమాట. అప్పుడు రిసీవర్ ఏం చేసుకోవాలి? డీక్రిప్షన్ అవుతుంది. అంటే సైఫర్ టెక్స్ట్ నుండి ప్లెయిన్ టెక్స్ట్కి కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఎన్క్రిప్షన్ అనేది సెండర్ సైడ్, డీక్రిప్షన్ అనేది రిసీవర్ సైడ్ జరుగుతుంది. సో క్రిప్టోగ్రఫీ ఏంటంటే స్టడీ ఆఫ్ ఎన్క్రిప్షన్. అనాలిసిస్, క్రిప్ట్ అనాలిసిస్ అంటే స్టడీ ఆఫ్ డీక్రిప్షన్. అంటే డీక్రిప్షన్ గురించి మొత్తం దీనికి తెలియడాన్ని క్రిప్ట్ అనాలిసిస్ అంటాం. అండ్ క్రిప్టాలజీ అంటే ఏంటంటే బోత్ ద స్టడీ ఆఫ్ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్. అంటే ఈ ఎన్క్రిప్షన్ని డీక్రిప్షన్ని మొత్తం తెలిసిన దాన్ని క్రిప్టాలజీ అంటాం. సో ఈ క్రిప్టోగ్రఫీ ప్లస్ క్రిప్ట్ అనాలిసిస్ ఈక్వల్ టు క్రిప్టాలజీ. నెక్స్ట్ టైం ఏంటి అంటే కీ. ఈ కీ అనేది గ్రూప్ ఆఫ్ బిట్స్ అనమాట. ఇది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఈ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్లో. ఇప్పుడు ఈ ఎన్క్రిప్షన్ అనేది 2 వేస్లో జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి స్ట్రీమ్ సైఫర్ అండ్ ఇంకోటి వచ్చేసరికి బ్లాక్ సైఫర్. ఈ స్ట్రీమ్ సైఫర్ గురించి తెలుసుకుంటే బిట్ బై బిట్, అంటే ఇప్పుడు ఒక ప్లెయిన్ టెక్స్ట్ నుండి సైఫర్ టెక్స్ట్కి జరిగే ప్రాసెస్ బిట్ బై బిట్లో జరుగుతుంది అనమాట. అంటే ఫస్ట్ బిట్ని సైఫర్ టెక్స్ట్లా కన్వర్ట్ చేసి అండ్ సెకండ్ బిట్ని కన్సిడర్ చేసి దాన్ని సైఫర్ టెక్స్ట్లా కన్వర్ట్ చేస్తుంది. అలాగే థర్డ్ బిట్, ఫోర్త్ బిట్ అండ్ సో ఆన్ అనమాట. బట్ ఇది కేవలం షార్ట్ లెంత్ మెసేజెస్కి మాత్రమే యూజ్ అవుతుంది ఈ స్ట్రీమ్ సైఫర్ అనేది. ఎందుకంటే పెద్ద పెద్ద మెసేజెస్ కానీ లెంతీ పారాగ్రాఫ్లు కానీ ఉంటే అది బిట్స్ కింద కన్వర్ట్ చేయాలి అంటే చాలా టైం పట్టేస్తుంది అనమాట. సో దానికోసమే నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ సైఫర్ అనేది ఉంటుంది. ఈ బ్లాక్ సైఫర్ ఏంటి అంటే బ్లాక్ బై బ్లాక్, అంటే గ్రూప్ ఆఫ్ బిట్స్ అనమాట. బ్లాక్ సైఫర్ అనేది గ్రూప్ ఆఫ్ బిట్స్, దాన్ని బ్లాక్ బై బ్లాక్ అంటాం. దీనికి కూడా ఒక సైజ్ అనేది ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ అల్గారిథం అనమాట. అల్గారిథాన్ని బట్టి ఉంటుంది. ఇది బ్లాక్ బై బ్లాక్ ప్లెయిన్ టెక్స్ట్ నుండి సైఫర్ టెక్స్ట్కి కన్వర్ట్ చేస్తుంది. ఫస్ట్ మనం పంపిన పెద్ద పారాగ్రాఫ్ అంతా బ్లాక్స్ కింద డివైడ్ అవుతుంది. ఆ బ్లాక్ సైజ్ని బట్టి తర్వాత ఒక్కొక్క బ్లాక్ సైఫర్ టెక్స్ట్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఒక బ్లాక్ సైఫర్ టెక్స్ట్ లోకి కన్వర్ట్ అయ్యాక సెకండ్, అండ్ అలా ఎన్ని బ్లాక్స్ ఉంటే అన్ని బ్లాక్స్ సైఫర్ టెక్స్ట్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఈ ఎన్క్రిప్షన్ అనేది 2 మెకానిజమ్స్లో జరుగుతుంది. అదేంటో చూద్దాం ఇప్పుడు. సో ఈ ఎన్క్రిప్షన్ అనేది సిమెట్రిక్ ఎన్క్రిప్షన్, ఎసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ 2 టైప్స్ ఉంటాయి. ఈ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో కీ అనేది ఎన్క్రిప్ట్ చేయడానికి అండ్ డీక్రిప్ట్ జరగడానికి సేమ్ ఉంటుంది అనమాట. ఈ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో కీ ఎన్క్రిప్షన్కి డీక్రిప్షన్కి సేమ్ ఒకే కీని యూజ్ చేస్తారు. ఆ కీ అనేది సింగిల్ కీ అవ్వచ్చు, లేకపోతే గ్రూప్ ఆఫ్ కీస్ అవ్వచ్చు, అది మ్యాటర్ కాదు. ఇక్కడ ఎన్క్రిప్షన్ కి ఏ కీ యూజ్ చేస్తున్నామో సేమ్ డీక్రిప్షన్ కూడా అదే ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ కీని ఏమంటారు అంటే సీక్రెట్ కీ, అండ్ ఇది కేఎస్ అని ఉంటుంది. సీక్రెట్ కీనే కేఎస్ షార్ట్ కట్ కింద.
బట్ ఈ ఎసిమెట్రిక్ ఎన్క్రిప్షన్కి వచ్చేసరికి 2 సపరేట్ కీస్ ఉంటాయి, 2 వేరు కీస్ ఉంటాయి అన్నమాట. ఆ 2 ఇండిపెండెంట్ కీస్ని పేర్ కీస్ అంటారు. ఒకటి పబ్లిక్ కీ అండ్ ఇంకొకటి వచ్చేసరికి ప్రైవేట్ కీ. ఈ పబ్లిక్ కీని కేయూ కింద ఉంటుందన్నమాట, ప్రైవేట్ కీ వచ్చేసరికి కేఆర్. ప్రతి యూజర్కి ఈ పేర్ ఆఫ్ కీస్ ఉంటాయన్నమాట. అంటే పబ్లిక్ కీ ప్రైవేట్ కీ 2 ఉంటాయి ఎసిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో. ఇక్కడ ఒక కీ ఎన్క్రిప్షన్కి వాడితే ఇంకోటి ఖచ్చితంగా డీక్రిప్షన్కి వాడాలి. సిమెట్రిక్లో ఎన్క్రిప్షన్కి అండ్ డీక్రిప్షన్కి కూడా ఒకే కీ యూస్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఎన్క్రిప్షన్కి పబ్లిక్ కీ వాడితే డీక్రిప్షన్కి ప్రైవేట్ కీ వాడతారు. ఒకవేళ ఎన్క్రిప్షన్కి ప్రైవేట్ కీ వాడితే డీక్రిప్షన్కి పబ్లిక్ కీ వాడతారు అనమాట. ఇక్కడ ఓన్లీ కండిషన్ ఏంటి అంటే ఈ 2 కీస్ పేర్గా ఉండాలి అంతే. పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ 2 పేర్గా ఉండాలి. ఒకవేళ పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్కి యూస్ చేస్తే ప్రైవేట్ కీకి సేమ్ పేర్లో ఇంకోటి డీక్రిప్షన్కి యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక యూజర్ ఏ ఉన్నాడు అనుకుందాం. ఆ ఏ అనే ఒక యూజర్ ఉన్నాడు అనుకోండి. ఏకి 2 పబ్లిక్ కీస్ ఉన్నాయి, ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ. ఒకవేళ మనం ఎన్క్రిప్షన్ ప్రాసెస్కి పబ్లిక్ కీ వాడామనుకోండి, డీక్రిప్షన్ ప్రాసెస్కి ఖచ్చితంగా కేఆర్ఏ అంటే ప్రైవేట్ కీ వాడతారనమాట. ఎన్క్రిప్షన్కి పబ్లిక్ కీ వాడితే డీక్రిప్షన్కి ప్రైవేట్ కీ వాడతాం. ఒకవేళ ఈ ప్రైవేట్ కీ కాకుండా వేరే ఏ కీ యూస్ చేయాలన్నా సరే డీక్రిప్ట్ చేయడం చాలా కష్టం, అవ్వదు కూడా. ఒకవేళ ఎన్క్రిప్షన్కి ఈ కేఆర్ఏ అంటే ప్రైవేట్ కీ వాడామనుకోండి, డీక్రిప్షన్కి ఏం వాడాలి, ఈ కేయూఏ అనేది వాడాలి అంటే పబ్లిక్ కీ వాడాలి. ప్రైవేట్ వైస్ వెర్సా ఏదైనా సరే, పబ్లిక్ కి ఎన్క్రిప్షన్ కి వాడితే ప్రైవేట్ కి డీక్రిప్షన్ కి వాడతాం. ఒకవేళ ప్రైవేట్ కి ఎన్క్రిప్షన్ కి వాడితే పబ్లిక్ కి డీక్రిప్షన్ కి వాడతాం. సో ఏదైనా సరే 2 ఒక పేర్ లో వాడాలి అండ్ వేరే కీ అనేది ఇక్కడ పనికిరాదు. దీన్నే పేర్ ఆఫ్ కీస్ అంటారు. ఈ రెండింటిని పేర్ కింద అంటారు అనమాట. ఈ ప్రాసెస్ నే మనం ఎసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటాం. ఈ సిమెట్రిక్ కి ఎసిమెట్రిక్ కి 2 డిఫరెంట్ అల్గారిథమ్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి మీరు ఇందాక అల్గారిథం చూసుకున్నట్లయితే ఈ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ కి సేమ్ కీ వాడతారు, ఎన్క్రిప్షన్ కి డీక్రిప్షన్ కి కూడా ఒకే కీ వాడతారు. ఈ ఎసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ కి ఏంటంటే 2 డిఫరెంట్ కీస్ వాడతారు అనమాట. ఎన్క్రిప్షన్ కి ఒక కీ వాడితే డీక్రిప్షన్ కి అందర్ కీ వాడతారు. ఇప్పుడు ఈ నెట్వర్క్ లో సింపుల్ సెక్యూరిటీ మెకానిజం చూద్దాం. మీ అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో సింపుల్ గా. డయాగ్రమేటిక్ అయితే అందరికి క్లియర్ గా ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్ సెక్యూరిటీ మెకానిజం అయితే అర్థం చేసుకుందాం. సెండర్ ఏంటి అంటే ప్లెయిన్ టెక్స్ట్ ని కన్సిడర్ చేస్తాడు అండ్ యూజర్ ఎన్క్రిప్షన్ ప్రాసెస్ ని అప్లై చేస్తాడు కీని యూస్ చేసి. ఈ కీని యూస్ చేసి ఇది సిమెట్రిక్ అయితే డీక్రిప్షన్ కి కూడా సేమ్ వాడతాము. అప్పుడు మనకి సైఫర్ టెక్స్ట్ వస్తుంది. సో ఈ ఎన్క్రిప్షన్ జరిగాక నెక్స్ట్ సైఫర్ టెక్స్ట్ వస్తుంది. ఈ సైఫర్ టెక్స్ట్ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవ్వాలి సెక్యూర్ ఛానల్ కి. ఈ సెక్యూర్ ఛానల్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇప్పుడు మనకి సైఫర్ టెక్స్ట్ వస్తుంది. ఈ సైఫర్ టెక్స్ట్ ఏమవుతుంది, ఈ సైఫర్ టెక్స్ట్ రిసీవర్ సైడ్ వెళ్తుంది. సో ఇక్కడ మనం రివర్స్ ప్రాసెస్ అప్లై చేయాలి, అదే డీక్రిప్షన్ అన్నమాట. డీక్రిప్షన్ అయ్యాక మళ్ళీ అది ప్లెయిన్ టెక్స్ట్ లో కన్వర్ట్ అవుతుంది. అప్పుడు రిసీవర్ కి ఈజీగా అర్థం అవుతుంది. ఇదే సింపుల్ సెక్యూరిటీ మెకానిజం అన్నమాట. ఈ ప్లెయిన్ టెక్స్ట్ ని యూజర్ ఏం చేస్తాడు, ఎన్క్రిప్ట్ చేస్తాడు. ఎన్క్రిప్ట్ చేశాక అది సైఫర్ టెక్స్ట్ లో కన్వర్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఇది ఈ సెక్యూర్ ఛానల్లోకి వెళ్తుంది అనమాట. అక్కడి నుంచి సైఫర్ టెక్స్ట్ లో కన్వర్ట్ రిసీవర్ సైడ్ వెళ్ళింది. రిసీవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రివర్స్ ప్రాసెస్ అప్లై చేసి దాన్ని డీక్రిప్షన్ అంటాం. డీక్రిప్ట్ చేసుకుంటే అప్పుడు ప్లెయిన్ టెక్స్ట్ అనేది వస్తుంది, యూజర్ కి క్లియర్ గా అర్థం అవుతుంది. ఎన్క్రిప్షన్ అల్గారిథమ్స్ వాడతారు డిఫరెంట్వి, అది సిమెట్రిక్ గా అసిమెట్రిక్ గా దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ సిమెట్రిక్ అయితే ఈ కీ అయితే సేమ్ వాడతారనమాట. ఒకవేళ ఎసిమెట్రిక్ అయితే కేయూఏ అంటే ఒకవేళ పబ్లిక్ వాడితే ఎన్క్రిప్షన్ కి డీక్రిప్షన్ కి ప్రైవేట్ కి వాడతారు. ఒకవేళ ప్రైవేట్ కి ఎన్క్రిప్షన్ కి వాడితే పబ్లిక్ కి డీక్రిప్షన్ కి వాడతారు. సో ఒకసారి ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామో చూద్దాం ఒకసారి. ప్లెయిన్ టెక్స్ట్ అంటే రీడబుల్ ఫార్మెట్, మనకు అర్థం అయ్యేలా ఉంటుంది. సైఫర్ టెక్స్ట్ అంటే నాన్ రీడబుల్ ఫార్మెట్. ఎన్క్రిప్షన్ అంటే ప్లెయిన్ టెక్స్ట్ ని సైఫర్ టెక్స్ట్ గా కన్వర్ట్ చేసే ప్రాసెస్. ఈ డీక్రిప్షన్ అంటే సైఫర్ టెక్స్ట్ ని ప్లెయిన్ టెక్స్ట్ గా కన్వర్ట్ చేసే ప్రాసెస్. క్రిప్టోగ్రఫీ అంటే ఎన్క్రిప్షన్ కోసం కంప్లీట్ గా తెలిసి ఉంటుందన్నమాట. క్రిప్ట్ అనాలిసిస్ అంటే డీక్రిప్షన్ కోసం మొత్తం తెలిసి ఉంటుంది. క్రిప్టాలజీ అంటే బోత్ ఈ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ అంటే క్రిప్టోగ్రఫీ ప్లస్ క్రిప్ట్ అనాలిసిస్ ఈక్వల్ టు క్రిప్టాలజీ అనమాట. అంటే ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ కోసం మొత్తం తెలిసి ఉంటుంది. ఈ స్ట్రీమ్ సైఫర్ అంటే ఏంటి, షార్ట్ లెంత్ మెసేజెస్ కి బిట్ బై బిట్ అంటే ఒక్కో బిట్ గా కన్వర్ట్ చేసి దాన్ని సైఫర్ లోకి మారుస్తుంది అనమాట.
సో బ్లాక్ సైఫర్ అంటే ఈ ప్లెయిన్ టెక్స్ట్ ని పెద్దగా ఉంటే బ్లాక్స్ కింద కన్వర్ట్ చేసి ఒక్కో బ్లాక్ ని సైఫర్ టెక్స్ట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ కీ అనేది కూడా గ్రూప్ ఆఫ్ బిట్స్, కానీ ఇది ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది కీ అనేది. ఈ సీక్రెట్ కీ కన్నా ముందు సిమెట్రిక్ సైఫర్ అండ్ ఎసిమెట్రిక్ సైఫర్ తెలియాలి. సిమెట్రిక్ లో ఈ సీక్రెట్ కి ఎన్క్రిప్షన్ కి ఏం వాడతామో డీక్రిప్షన్ కి కూడా సేమ్ అదే వాడతాం. అందుకే దీన్నే వన్ కీ ఎన్క్రిప్షన్ ఆర్ సింగిల్ కీ ఎన్క్రిప్షన్ టెక్నిక్ అంటారు. ఈ ఎసిమెట్రిక్ సైఫర్ లో రెండు వేరు కీస్ వాడతాం, బట్ ఆ రెండు ఖచ్చితంగా పేర్ అయి ఉండాలన్నమాట. ఒకటి ఎన్క్రిప్షన్ కి వాడితే ఇంకోటి డీక్రిప్షన్ కి, అండ్ ఒకటి డీక్రిప్షన్ కి వాడితే ఇంకోటి ఎన్క్రిప్షన్ కి వాడతాం. అంటే పబ్లిక్ కి ఎన్క్రిప్షన్ కి వాడితే ప్రైవేట్ కి డీక్రిప్షన్ కి వాడతాం, అలాగే వైస్ వెర్సా అన్నమాట. అందుకే దీన్ని ఎసిమెట్రిక్ సైఫర్ ఆర్ 2K క్రిప్టోగ్రఫీ ఆర్ పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ అంటారనమాట. సో ఈ వీడియో అయితే మీకు అంతా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎసిమెట్రిక్ అంటే ఏంటి, సిమెట్రిక్ అంటే ఏంటి, ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్, క్రిప్టోగ్రఫీ, క్రిప్టానాలిసిస్, క్రిప్టాలజీ, ప్లెయిన్ టెక్స్ట్, సైఫర్ టెక్స్ట్, స్ట్రీమ్ సైఫర్, బ్లాక్ సైఫర్, ఇదంతా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీరు ఎలాంటి టాపిక్ కావాలనుకుంటున్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను దాని గురించి నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. అండ్ మీరు లైక్ చేసినట్లయితే యూట్యూబ్ ఇంకో నలుగురికి ప్రమోట్ చేస్తుంది, దానివల్ల చాలామందికి ఈ నాలెడ్జ్ అనేది షేర్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.